చరిత్ర కూడా బైబిల్తో పాటు తెలిసి ఉండాలి. తెలియకపోతే బైబిల్ పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వారందరూ కూడా అర్థం చేసుకోవాలి. అసలు చరిత్రలో ఏమైందో అనే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మతోన్మాదులు, అంటే మత ఉన్మాదులు మనం ఎందుకంటున్నారంటే వారు క్రీస్తు కోసం, మరియమ్మ కోసం, బైబిల్ కోసం చాలా అసభ్యకరమైన పదజాలంతో వారు ముందుకు వస్తున్నారు. కనుక మనం కూడా ఎల్లప్పుడూ వారికి విషయాల్ని చెప్పటానికి, బోధించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభువు చెప్పాడు మనకి. అవునా? నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఏమండి మిమ్మల్ని హేతువుని ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలంట మనం? ఎప్పుడు సమాధానం చెప్పడానికి ఎలా ఉండాలంట? రెడీగా ఉండాలంట. మరి మీరందరూ రెడీగా ఉన్నారా సమాధానం చెప్పడానికి? ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ రెడీగా ఉండాలంటే ఇలాంటి పాఠాలు చాలా అవసరము. సరే, పాఠాల్లో మనం వెళ్ళిపోదాం. ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ క్రిస్టియానిటీ. చరిత్ర ఏంటి? క్రైస్తవ చరిత్ర ఏంటి? మొట్టమొదటి అంశంగా మనం తెలుసుకుందాం. ఈ పాఠం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మాత్రం ఎలా వచ్చారంటే బైబిల్ తప్పుపడుతూ వచ్చారు. తర్వాత వాళ్ళ స్టేజ్ మారింది, బూతుల్లోకి దిగారు, బూతులు మాట్లాడుతున్నారు. తర్వాత సంఘాల్లో చొరబడి కొట్టడం మొదలుపెట్టారు. తర్వాత సువార్తల్ని ఆపడం మొదలుపెట్టారు. ఇక అలా ముందుకు వచ్చి సాహిత్యపరంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. అంటే మనతో పోరాటం చేయడం మొదలుపెట్టారు, మనతో ఫైట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడతో ఆగలేదండి. ఫైనల్గా ఏమన్నారంటే అసలు యేసుక్రీస్తు చరిత్రలోనే లేడు అనే మాటకు వచ్చేసారు. అసలు క్రిస్టియానిటీ అనేది ఒక ఫేక్ అని, ఇది ఒక కాపీడ్ మతం అని, ఐగుప్తు నుంచి కాపీ చేయబడిందండి, లేకపోతే మెసొపొటేమియా అనే కొన్ని కథల నుంచి ఇది కాపీ చేయబడిందని, ఇలాంటి పదజాలతో, ఇలాంటి సిద్ధాంతాలతో ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి వారికి కూడా మనం ఏం చేయాలి? జవాబు చెప్పాలి కదా. యేసుక్రీస్తు నిజంగా హిస్టారికల్ పర్సనేనా? అంటే ఆయన చరిత్రలో ఉన్నాడా లేదా చరిత్రలో లేడా? మరి బైబిల్ దానికి ఏమైనా విషయాలు చెప్పిందా? ఏ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా బైబిల్లో ఒక సువార్తికుడు మనకు కనబడతాడు. మనకున్నవి 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 వాటిల్లో ఫస్ట్ ఏది రాయబడింది తెలుసా మీకు? ఫస్ట్ ఏం రాయబడింది? మత్తయి కాదు, మార్కు సువార్త. గుర్తుపెట్టుకోండి. కానీ వరుస క్రమం ప్రకారంగా ముందు మత్తయి పెట్టారు, కానీ ఫస్ట్ రాయబడిన పుస్తకం ఏంటి? మార్కు సువార్త. కొన్ని విషయాలు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ నలుగురిలో మేమంటాం హిస్టోరియన్గా ఉన్న, మరి వైద్యుడిగా కూడా ఉన్న ఒక సువార్తికుడు ఉన్నాడు. ఆయనే లూకా గారు. ఈ లూకా గారు చరిత్రను బేస్ చేసుకొని మరి బైబిల్లో కొన్ని వచనాలను దైవాహ్రవేశంతో మన ముందుకు పెట్టారు. ముందు ఆ రిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ కొందరు ప్రస్తావన మనకు కనబడుతుంది. చూద్దాం. అక్కడ కొందరు ప్రస్తావన చూడండి, చదువుతారు. చూడండి ఒకసారి, చదవండి అన్న. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఆగస్టు అనే పదం కనబడిందా? అక్కడ కైసరు అనే పదం కనబడిందా? ఓకేనా? ఎవరి కైసరు అండి? రోమీ చక్రవర్తి. రోమీల యొక్క చక్రవర్తినా? సిజర్ చక్రవర్తి ఇంగ్లీష్లో, తెలుగులో కైసర్ చక్రవర్తి. ఓకేనా? చదవండి. ఓకే, మొదటి ప్రజా సంఖ్య. ఇంతకీ ఈ కైసర్ అనే ఆయన చరిత్రలో ఉన్నాడా అని మనం ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా యేసు బైబిల్ ఫేక్ కాదు, ఒరిజినల్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అదే లూకా గారు మరొక రెఫరెన్స్ మనకు రాయించారు. లూకా గారితో దేవుడు రాయించాడు. ఏంటంటే 3వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం చూద్దాం. తిబేరు కైసరు ఏలుబడిలో అంట. అక్కడ మరొక పేరు మనకు కనబడుతుంది. తిబేరు కైసరు అనే పదం మనకు కనబడుతుంది. ఓకే, యోదైకు పొంతు పిలాతు. ఇక్కడ ఒక పదం, మళ్ళీ ఈయనో పర్సన్ ఆయనో పర్సన్ మనకు కనబడుతున్నాడు. ఓకేనా? పిలాతు ప్రస్తావన కూడా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. రైట్. గలిలయకు హేరోదు. వీళ్ళెవరండి? వీళ్ళు రోమీల అండర్లో ఉన్న సామంత రాజులు అనొచ్చు. ఏసావు సంతానం నుంచి వచ్చి యూదుల్ని పరిపాలించేవారు ఈ హేరోదులు అనేది చరిత్ర చెప్తున్న సత్యం. రైట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. వీరిని ఎవరు పరిపాలిస్తున్నారండి? రోమీలు, రోమా చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. వారి కింద వీరు సామంత రాజులుగా ఉన్నారు అనే విషయం మనకు అర్థం కావాలి. పైన కైసర్, మళ్ళీ కైసర్ పేరు ఉంది, కింద హేరోదు అనే పేరు కూడా మనకు కనబడుతుంది. రైట్. ఇంకా చూద్దాం. ఓకే,
తమ్ముడైన ఫిలిప్పు ఈయన ప్రస్తావన కూడా మనకి కనబడుతుంది. ఓకే, అన్నయ్యు కైపయు వీళ్ళలో ప్రధాన యాజకులు. ఎవరికి? యూదులకి ఉంటారా ప్రధాన యాజకులు? ఉంటారు. అంటే ఈ పేర్లన్నీ కూడా చరిత్రలో ఉంచబడిన పేర్లు. దేవుడే వీళ్ళని ఎక్కడ ఉంచాడు? చరిత్రలో ఉంచాడు. మీరు చరిత్ర గ్రంథాలు యేసయ్య లేడు, చరిత్రలో లేడు అని మీరు ఎవరైనా చెప్పారనుకోండి, మీరు వెంటనే ఏమని జవాబు చెప్పాలి? కైసరు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, అన్న కఫియా. వీళ్ళందరూ ఉన్నారా? ప్రధాన యాజకులు ఉన్నారా? ఎస్, వీళ్ళు చరిత్రలో ఉన్నారు. ఏ విధంగా తెలుస్తుంది మనకి? చూడండి, ఇక్కడ మనకి వారు చరిత్రలో ఉన్నట్టుగా ప్రూఫ్ మనకు కనబడుతుంది. అలాగే న్యూమిస్మాటిక్స్ సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను కింద పెట్టాను. కాయిన్స్, ఆ సిజర్ చక్రవర్తికి సంబంధించిన కాయిన్స్ ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఇగో చూడండి. ఓకేనా? వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అండి. ఆర్కియాలజికల్ బైబిల్ అనే ఒక బైబిల్ ఉంటుంది, అంటే పురావస్తుకు సంబంధించిన బైబిల్ అనమాట. అందులోంచి తీసిన క్లిప్స్ ఇవి, గమనించగలరు. నో నీడ్ టు రీడ్. ఓకేనా? రైట్. వారు ఉన్నారు చరిత్రలో అనడానికి ఒక ప్రూఫ్ ముఖ్యంగా కాయిన్స్. చూడండి, ఆ కాయిన్స్ న్యూమిస్మాటిక్స్లో ఆ కాయిన్స్ మనకు ప్రూఫ్గా మనకు కనబడుతున్నాయి. అంటే ఆ రాజులు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులు అక్కడ కనబడుతున్నారు. నెక్స్ట్, ఇంకా కైపాకు సంబంధించిన ఇందా మనం చదువుకున్నాం కదండి. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలము అనే పదం చదువుకున్నాం కదా. అంటే ప్రధాన యాజకులుగా ఉండే వాళ్ళు ఉన్నారా లేదా చరిత్రలో ఆలోచిస్తే ఇక్కడ కూడా మనకి వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే పక్కన మనం చూడగలం పిలాతు సంబంధించిన విషయం కూడా మనకు అక్కడ కనబడుతుంది. రైట్. ఇంకా చూద్దామండి. ఇంకా యేసుక్రీస్తు యొక్క మరి సమకాలికుడు ఫ్లావియస్ జోసెఫస్. ఏమంటే ఈయన యేసుక్రీస్తు సమకాలికుడు, లేవి గోత్రం నుంచి ఈయన వచ్చాడు. ఈయనకి సంబంధించిన పుస్తకాన్ని మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఆయనకి సంబంధించిన పుస్తకం నా చేతిలో ఉంది. ఫ్లావియస్ జోసెఫస్ పుస్తకం అండి. ఇందులో యేసు యొక్క సమకాలికుడు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఏమండి, ద యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో, ఈ పుస్తకంలో యేసుక్రీస్తు సంబంధించిన రికార్డ్ అంటే ఎవరికి తెలుస్తుందండి? యేసుక్రీస్తు సంబంధించిన రికార్డ్ ఎవరికి తెలుస్తుంది? సమకాలికులకు తెలుస్తుంది కదా. దీన్ని కాదనలేరు. ఇప్పుడు బయట వాళ్ళకి నా కాలంలో పుట్టలేని వాళ్ళు నా కోసం ఎలా తెలుస్తుంది? అలా అనుకున్నా ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ యేసు కాలంలో పుట్టిన వాళ్ళు ఎవరండి? ఎవరున్నారు? ఈ ఫ్లావియస్ జోసెఫ్ అనే ఆయన మరి యేసు కాలంలో ఉన్నాడు అనేది మనకి చాలా క్లియర్గా చరిత్ర చెప్తుంది. ఆయన రాసిన పుస్తకంలో యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది హేరోదులండి. హేరోదు రాజులకు సంబంధించిన విషయాలు మనకు కనబడతారండి. వీరు బైబిల్లో చాలా ప్లేసుల్లో ఉంటారు. అపోస్తుల కార్యాల్లో మనకు కనబడతారు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు రాజులు కనబడతారు. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము. ఏమండి, అగ్రిపా తెలుసు మీకు? అగ్రిపా కోసం మనకి అపోస్తుల కార్యాలు కనబడుతుంది. సో వీళ్ళందరూ ఎవరంటే హేరోదు యొక్క రాజులు. సో అక్కడ ఇంతవరకు మనం ఏం చూస్తామంటే హేరోదు రాజు చూస్తాము. అదే ఇంకొక క్లిప్పింగ్లో మనం ఏం చూస్తున్నామంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించిన మరి సిజర్ చక్రవర్తులు అందరి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. పక్కన చూడండి కాయిన్స్, సిజర్ చక్రవర్తులకు సంబంధించిన కాయిన్స్ మనకు కనబడుతున్నాయి. ఇందులో ప్రాముఖ్యమైన కొందరు విషయం నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా నీరో చక్రవర్తి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 ఐదో ప్లేస్లో రెడ్ మార్క్తో నేను క్లిక్ చేశాను, పెట్టుకున్నాను. ఈ రెడ్ మార్క్లో ఏం కనబడుతుందంటే మనకి నీరో చక్రవర్తి కనబడుతున్నాడు. ఈ నీరో చక్రవర్తి దగ్గర నుంచి క్రైస్తవ్యం మీద ఒక ద్వేషం అనేది పుట్టడం అనేది అప్పుడు సమాజానికి కనబడుతుందండి. ఏమండి, అప్పుడు సమాజానికి కనబడుతుంది. రైట్. ఈ నీరో చక్రవర్తి కోసం కొన్ని విషయాలను చెప్పాలనుకున్నాను. అక్కడి నుంచే క్రైస్తవుల మీద తిరుగుబాటు వచ్చిందండి. క్రైస్తవుల్ని చంపడం మొదలుపెట్టారు, లేకపోతే హింసించడం మొదలుపెట్టారు క్రైస్తవుల్ని. ఆ విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావిస్తాను. యేసు చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారంటే క్రైస్తవ్యాన్ని విస్తరించడానికి సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న కాలం అది. ఆ కాలంలో ఆ రాజ్యంలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఓకేనా? ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడో కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ చూడండి, కాయిన్స్ ఉన్నాయి కదా. ఈ కాయిన్స్ అన్ని కూడా ఆ రోమా చక్రవర్తులకు సంబంధించిన ప్రూఫ్స్ అనమాట. అంటే వాళ్ళు ఉన్నారు, చరిత్రలో వారు ఉన్నారు అనడానికి
ఒక ప్రూఫ్ అన్నమాట. చూడండి, మనకి బైబిల్లో ఒక రిఫరెన్స్ కనబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం మనకు కనబడుతుంది. ఈ 18వ వచనంలో ఏముందో తెలుసా? ఒక సంఖ్య కోసం రాయబడింది. ఆ సంఖ్య ఏంటంటే 666. ఇది ఎవరి కోసమో కాదండి, ఆ సంఖ్య ఎవరి కోసం రాయబడలేదు, అది న్యూరో చక్రవర్తి కోసమే రాయబడింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. ఇక్కడ ఏముందో చదువుదామండి. 18వ వచనం. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666 అని ఉంది. కిందన మనం ఫుట్ నోట్లో 616 అని ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు మీ బైబిల్లో. చాలామంది 666 కోసం చాలా వ్యాఖ్యానాలు చేశారు, కానీ ఎవరు కూడా 616 కోసం ఎవరు వ్యాఖ్యానం చేయలేదు. అసలు దాని అర్థం ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఇగో న్యూరో చక్రవర్తి గారు ఏం చేశారంటే, ఈ చక్రవర్తి గారు ఏం చేశారంటే ఒక పని చేశారు. ఏంటో తెలుసా? ఆయన పట్టణాన్ని ఆయనే తగలబెట్టారు. ఫస్ట్ ఆయన పట్టణాన్ని ఆయనే తగలబెట్టి, ఇదో ఈ పట్టణాన్ని, ఈ రోమా పట్టణాన్ని తగలబెట్టింది ఎవరో కాదు, క్రైస్తవులే తగలబెట్టారు అని చెప్పాడండి. క్రైస్తవులే తగలబెట్టారని చెప్పి క్రైస్తవుల మీద మరి ద్వేషాన్ని పెంచి క్రైస్తవుల్ని హింసించడానికి మొట్టమొదటగా కారకుడయ్యాడండి. ఏమంటే తగలబెట్టింది ఆయనే, కానీ ఏమని చెప్పాడు? ఈ నగరాన్ని ఎవరు తగలబెట్టారు? క్రైస్తవులు. మనం ఏం చేయకపోయినా మన రాష్ట్రంలో కూడా ఒకసారి ఇలాంటి సందర్భం జరిగింది. మీకు తెలుసు, రథాలు క్రైస్తవులే కాల్చారు అని చెప్పారు. మీరు విన్నారా? తెలుసు చేస్తండి. ఎస్, మనం కాల్చామా? క్రైస్తవులు కాల్చారా? లాస్ట్ ఏమేమి తెలియంది? ఎంక్వైరీ చేశారు, పోలీసులు ఎంక్వైరీ చేశారు జగన్ గారి ప్రభుత్వంలో. ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తెలియంది? లేదు క్రైస్తవులు ఏం కాల్చలేదు. చాలామంది పండితులు అనుకునే వారు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారండి. అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, ముద్దులు కూడా పెట్టుకున్నారు కదండి. ముద్దులు కూడా పెట్టుకొని క్రైస్తవుల మీద విషం కక్కారండి. లాస్ట్ ఏమని తెలియదు? క్రైస్తవులు ఆ పని చేయలేదు. ఆ కాలంలో కూడా మరి మృగం యొక్క సంఖ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే న్యూరో గారు ఏం చేశారంటే, ఏమంటే ఆయన పట్నం ఆయన తగలబెట్టుకొని ఏం చేశాడు? ఇది క్రైస్తవులు చేశారని చెప్పి క్రైస్తవుల మీద నెపము నెట్టి క్రైస్తవులు హింసించడానికి కారకుడయ్యాడు. అసలు ఆ న్యూరో కోసం చెబుతూ యోహాన్ గారు ఏమండి, ఇదిగో హిబ్రూ భాషలో కోడ్ లాంగ్వేజ్లో 666 అని నెంబర్ని రాశారండి. హిబ్రూ లెక్సికాన్ నెంబర్ అది. ఆ లెక్సికాన్ నెంబర్ మనం అర్థం చేసుకుంటే ఆ లెక్సికాన్ నెంబర్ ఏంటంటే 666. ఏదో అనుకోకండి, అది న్యూరోకి సంబంధించిన ఆల్ఫాబెటిక్ నెంబర్ అండి అది. అలాగే కింద మనం చూస్తే మరొక లాంగ్వేజ్ ఉంది. 616 అంటే ఏంటంటే కింద మనకు రాయబడింది 616 ఏంటంటే చూడండి, అది లాటిన్ లాంగ్వేజ్లో సేమ్. అది పైది హిబ్రూ లాంగ్వేజ్ అయితే కింద ఏ లాంగ్వేజ్? లాటిన్ లాంగ్వేజ్. ఈ రెండు డిఫరెన్స్లు కూడా మనం తెలుసుకోవాలి. సో 666 అంటే ఏదేదో అనుకోవద్దు. ఏ ప్రసంగాలు విన్నా సరే ఆ ప్రసంగాలు తప్పే, ఎంతవరకు చెప్పినవన్నీ తప్పులే. ఇదే కరెక్ట్. మీరు ఏదో అనుకోకండి 662 అదండి, 662 ఇదండి, 662 ముద్ర వేస్తారండి. ఇది కాదు పాయింట్. 666 ఎందుకు రాశారంటే యోహాను కోడ్ లాంగ్వేజ్లో బయటవాడికి అర్థం కాకూడదని, ఓన్లీ ఇంటర్నల్గా అర్థం చేసుకుంటారని హిబ్రూ భాషలో న్యూరో కోసం రాశాడు. అది గమనించాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ఈ విధమైన దుష్కార్యము క్రైస్తవ సమాజానికి చేశాడు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. న్యూరో గారికి సంబంధించిన ప్రూఫ్ అండి ఇది. న్యూరో గారు అనే చక్రవర్తి చరిత్రలో ఉన్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఆ కాయిన్స్ తెలియజేస్తున్నాయి. న్యూమిస్మాటిక్స్లో ఆ కాయిన్స్ మనకు తెలియజేస్తున్నాయి. న్యూరో అనే చక్రవర్తి మనకి క్రిస్టియన్ హిస్టరీలో మనకు కనబడతాడు. ఈయన అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయంలో ఏమంటే ఆయన కోసం, ఆ చక్రవర్తి కోసం రాయబడింది. న్యూరో అనే పేరు లేదు, కానీ సిజర్ అనే పేరుతో ఆ చక్రవర్తికి సంబంధించిన విషయాలు అపోస్తుల కార్యాల్లో దేవుడు రాయించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 25 నుంచి అపోస్తుల కార్యాలు 28 వరకు ఆ మధ్యకాలంలో మనకి అర్థమవుతుంది. రైట్. ఇకపోతే యేసుప్రభు వారు ఒక ప్రవచనం చెప్పారు. ఏంటో తెలుసండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ వచనాల్లో యేసుప్రభు వారు ఎటువంటి ప్రవచనం చెప్పారంటే, ఒంటరిగా యేసుప్రభు వారు ఉంటే శిష్యులు వెళ్ళి మరి రెండో రాకడ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటి ఆ విషయాలు అడిగితే ఆయన ఏం చెప్తాడంటే చూపిస్తారనమాట. అంటే ఈ చూడండి, ఈ ఆలయం ఎంత బాగా కట్టారు, ఈ ఆలయం ఎంత అందంగా కట్టారు అని చెప్పి చూపిస్తే అప్పుడు ఆలయం కోసం ఒక ప్రవచనం చెప్తాడు యేసుప్రభు వారు. ఆ ప్రవచనం ఏంటో చదువుదాం. చదువునమ్మా.
రాతి మీద రాయి ఒకటి కూడా ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇగో మీరు అందంగా కట్టడాల కోసం మాట్లాడుతున్నారు కదా, ఈ కట్టడాలన్నీ కూడా ఒక రాయి కూడా లేకుండా ఏమవుతుంది, ఇది పూర్తిగా కోతపడుతుంది అని యేసు గారు ప్రవచనం చెప్పారు. నెక్స్ట్ కాలంలోనే, అంటే శిష్యుల కాలంలోనే ఆ ప్రవచనం నెరవేరిందండి. ఆ ప్రవచనము ఎవరు నెరవేర్చారు అని మనం ఆలోచిస్తే టైటస్, ఎంపరర్ టైటస్ గారు ఆ ప్రవచనం నెరవేర్చారు. ఏ విధంగా అంటే ఆలయాన్ని కాల్చేసి, అంటే సొలొమోను కట్టిన ఆలయాన్ని కాల్చేసి అందులో ఉన్న వస్తువులను, లేదంటే అందులో వాడకంలో ఉన్న వస్తువుల్ని, దేవుని యొక్క మందిరం యొక్క వస్తువుల్ని మరి తీసుకెళ్ళిపోవడం మనకి ఆ ఫోటోలో కనబడుతుంది. జెరూసలేం డిస్ట్రక్షన్ అని కిందన ఫోటోలో కూడా కనబడుతుంది. అంటే జెరూసలేం పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టేశాడు ఎవరంటే టైటస్. ఓకేనా. వీళ్ళు నాన్నగారు ఫాదర్ వెస్పాసియన్ అని ఉంది పైన చూడ, మీకు రెడ్ మార్క్తో టిక్ పెట్టి ఉంది కదా ఇక్కడ, వెస్పాసియన్. ఈ వెస్పాసియన్ అనేవాడు వీడి కంటే డేంజర్ అండి. ఎవరికంటే ఈ టైటస్ కంటే డేంజర్. ఈయనేం చేశాడో తెలుసా, ఈ నాన్నగారు క్రైస్తవులు ఏ విధంగా చంపాడో చూద్దాం. ఈయన ఒక బిల్డింగ్ కట్టాడు. ఈ బిల్డింగ్ కొలోజియం. కొలోజియం కోసం మీరు ఇంటర్నెట్లో కొడితే కొలోజియం సంబంధించిన విషయం ఉంటుంది. ఇది కట్టడం అండి, కొలోజియం సంబంధించిన కట్టడం. ఏ విధంగా కట్టాడో చూడండి. ఈ కొలోజియంలో ఏం జరిగిందంటే ఆటలు జరిగేవండి. గ్లాడియేటర్ అనే సినిమా తీశారు దీని మీదే. ఈ కొలోజియంలో ఏం చేసేవారంటేనండి, పైన చూసారండి ఒక స్టేడియం, క్రికెట్ స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం మీద చాలా మంది ఆడియన్స్ ఉంటారు, కిందన క్రికెట్ ఆడుతారు. అలా అంటే పైన ఉన్న వాళ్ళు వేదిక చూస్తారు. ఈ వేదిక లాగా క్రైస్తవుల్ని కిందన చంపుతుంటే పైన వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే వేడుక చూసేవారు. ఏ విధంగా చంపేవారు తెలుసండి, క్రైస్తవులందరినీ ఆ మధ్యలో పెట్టి ఏమండి వారి మీద జంతువుల్ని, ఆకలితో ఉన్న జంతువుల్ని, సింహాల్ని, పులుల్ని, ఇలాంటి జంతువుల్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే క్రైస్తవుల్ని జంతువుల చేత చంపించేవారండి. ఇదొక ఆట అనమాట వాళ్ళకి. వాళ్ళు చస్తుంటే, క్రైస్తవులు చనిపోతుంటే ఏమంటే పైన వారు ఆనందించేవారు, సంతోషించేవారు. అంతేకాకుండా సిలువ వేసి, క్రైస్తవులకు ఇలా సిలువ వేసి, చూసిన పక్కన ఇలా స్టాండ్లో ఉన్న చూసారండి, సిలువ వేసి వాళ్ళు తగలబెట్టేవారు. క్రైస్తవుల్ని తగలబెడుతున్నప్పుడు ఆ మంటల్లో వాళ్ళు పండగలు చేసుకునేవారండి. ఇప్పుడు వీధి లైట్లు ఉన్నాయి మనకి, వీధి లైట్లు దేనికి వేసుకుంటాం, రోడ్డు కనబట్టడానికి వీధి లైట్ వేస్తాం. సో క్రైస్తవులు ఎలా చంపేవారంటే, అంటే వీధి లైట్ల లాగా క్రైస్తవులు చస్తుంటే క్రైస్తవుల చావును వీధి లైట్ల లాగా ఉపయోగించుకునేవారు అనమాట. గమనించాలి. అంటే వాళ్ళకి వీధి లైట్లు ఎవరు ఏంటంటే క్రైస్తవులు తీసుకొచ్చి సిలువ మీద కట్టి వాళ్ళని అగ్ని పెట్టి వాళ్ళని తగలబెడితే ఆ వెలుగులో వారు ఎంజాయ్ చేసేవారు. అంటే అంత క్రూరంగా చంపేవారు. అంటే ఎస్, అంత క్రూరంగా చంపేవారు. జంతువులతో చంపించేవారు, ఈ విధంగా కాల్చి కూడా చంపించేవారు. ఈ కొలోజియంలో ఆటలాడేవారు. కొలోజియం సంబంధించిన కొన్ని పిక్చర్స్ మీకు చూపిస్తూ ఉన్నాము. చూడండి ఎంత దారుణంగా హింసిస్తున్నారో క్రైస్తవుల్ని ఆలోచించండి. ఆనాడు మరి వారు కొలోజియం కట్టించిన లాండ్ వెస్పాసియన్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఈ విధంగా హింస చేసేవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇది ఇంతవరకు మనం చూసింది ఏంటి, క్రైస్తవుల్ని ఎలా హింసించారో చూసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి చర్చెస్ ఏ విధంగా ఉండేవి. ఆ రోజుల్లో చర్చ్ ఈ విధంగా అందంగా ఉండేవి కాదు. చర్చెస్ చాలా అందంగా ఉండేవి కాదండి. గృహాల్లో ఉండేవి, ఇంట్లో చర్చిలు ఉండేవండి. మీ ఇంట ఉన్న సంఘము అనే పదాలు మనకు బైబిల్లో కనబడతాయి కదా. అంటే ఇంట్లో ఉండేవి. అవి ఏ విధంగా ఉండేవి తెలుసండి. చూడండి, ఇది ఫస్ట్ చర్చ్ అండి. ఇది మొదటి చర్చ్, మొదటి శతాబ్దంలో చర్చ్ అండి. లెఫ్ట్ సైడ్ ఒక ఆయన అక్కడ మట్టి తీసుకెళ్తాడు చూసారండి. సో అది మొట్టమొదటి చర్చ్ కనిపెట్టారన్నమాట. అప్పట్లో ఉన్న చర్చ్ అని వాళ్ళు నిర్ధారించారు ఆర్కియాలజిస్టులు. ఇవన్నీ కూడా హిడెన్ చర్చెస్ అనొచ్చు. కేవ్స్ లో ఉండేవండి. అంటే ఒక పెద్ద కొండని ఏం చేశారు, తవ్వుకొని రాతి గుహలో చిన్న గుహల్లో చేసుకొని అందులో సంఘంగా ఆ సంఘాలని వాడుకునేవారు. అక్కడ క్రైస్తవులు కూడుకునేవారు రహస్యంగా. ఈ కేవ్ చర్చెస్లో క్రైస్తవులు ఏం చేశారు, కూడుకుండేవారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ ఫొటోస్ బట్టి మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆ చర్చికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ బుట్ట కనబడుతుంది, అక్కడ బుట్ట కనబడుతుంది చూసారా. మీకు అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారు ఒక బుట్టలోని తప్పించుకుంటారు. ఆ ఫోటోగ్రాఫ్ కూడా అక్కడ పొందుపరిచారు. అంటే అప్పట్లో ఆ చర్చిలోనే పౌలు గారు బాప్తిసం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఆ చర్చిలోనే ఆయన సహవాసం చేసినట్టుగా కనబడుతుంది. ఈ చర్చెస్ అన్ని కూడా సీక్రెట్ గా ఉండే చర్చెస్ అండి. ఎవరికి తెలియదు ఈ చర్చెస్ ఉన్నాయని. చిన్న గుహల్లో అంటే కేవ్ చర్చెస్ లో వాళ్ళు ఏం చేసేవారు,
ప్రార్థనలో చేసుకునేవారు. అంటే అంత హింస ఉండేదండి. క్రైస్తవులు ఆ విధంగా చంపేవారు. ఎవరిని దొరికితే వాళ్ళు ఏం చేసేవారు? చంపేసేవారండి. గమనించాలి, ఇది క్రైస్తవుల యొక్క చరిత్ర. చూడండి, చర్చెస్ చూడండి, హిడెన్ చర్చెస్ ఇప్పుడు అన్నీ కూడా బయటపడ్డాయి. అవన్నీ కూడా ప్రూఫ్స్గా, హిస్టారికల్ ప్రూఫ్స్గా మన ముందు కనబడుతున్నాయి. ఇప్పుడైతే అందంగా ఈ చర్చ్ ఉంది, అప్పుడు ఆ విధంగా ఉండేది కాదండి. 300 సంవత్సరాలు ఈ విధంగా చర్చ్ ఉందని మీరు నమ్ముతారా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారనగా చర్చ్? 300 సంవత్సరాలు ఆ విధంగా వాళ్ళు అండర్ గ్రౌండ్ చర్చ్ అనమాట. అండర్ గ్రౌండ్ చర్చ్ అనుకోండి. అండర్ గ్రౌండ్లో మరి సహవాసం చేసేవారు, అక్కడే ప్రార్థనలు చేసేవారు. ఎప్పుడు కూడా సువార్త మానలేదండి. ఎప్పుడు కూడా సువార్త ఆపలేదండి. చస్తున్నా సరే, వీధి లైట్లా కాలిపోతున్నా సరే ముందుకు దూకారు, కానీ వెనకంజా వేయట్లేదు. ఇప్పుడు మనం చాలామంది సువార్తకు వెళ్తుంటారు, ఏదో ఒక క్వశ్చన్ అడిగితే చెప్పకుండా పారిపోతున్నారు మన వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే చాలు వెళ్ళిపోతున్నారండి. గమనించండి, ఏం ధైర్యం లేదా? పౌరుషం లేదా? ఏమండి, మీలో క్రీస్తు లేదా? ఆ పౌరుషం ఏమైంది? జవాబు చెప్పలేవా? జవాబు చెప్పకపోతే నేర్చుకొని చెప్పు, కానీ జవాబు మాత్రం చెప్పు. ఎందుకంటే నేను ఎందుకు దేవుడు ఉంచాడు క్రైస్తవుడిగా? ఎందుకు ఈ అదృష్టాన్ని కలిగించాడు మనకి? జవాబు చెప్పడానిక, పారిపోవడానిక? పిరికివాడు దేవుడు రాజ్యానికి వారసుడు కాదు. అందుకే మీకు అందరికీ పిరికి పాలు తాగిన క్రైస్తవులందరికీ ఏమండి పౌరుషం అనే పాలు పట్టడానికి మేము వచ్చాం. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది, రైట్? ఇక ముందుకు కూడా మన సోదరులు మాట్లాడతారు. ఫైర్ బ్రాండ్లు ఉన్నాయి, మీరు వింటారు. ఏమండి, ఇక్కడ మనకి కేర్ చర్చ్ మనం చూడగలం. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. అందుకే ఒక మాట బైబిల్లో రాయబడిందండి. చాలా మంది సినిమాలు తీశారు, రక్త చరిత్ర అనే సినిమా తీశారు. నిజమైన రక్త చరిత్ర ఏదండి? రక్తంతో కట్టాడు కదా, రక్తంతో కొన్నాడు, రక్తంతోనే కట్టబడింది సంఘం కదా. అందుకే ఒక మాట రాయించాడు దేవుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి 10 ఒక మాట రాయబడింది. మధ్యలో చూడండి, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, లేక రక్తముతో ప్రతి వంశమును, ఆయా భాషలో మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జన్మలోను ఆ దేవుని కొరకు మనుషులను కొని, దేంతో కొన్నాడండి మిమ్మల్ని? మనల్ని దేంతో కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడండి. అంటే విలువ పెట్టి కొనబడిన వారు ఎవరంటే క్రైస్తవులు. కనుక ఓ క్రైస్తవుడా, నువ్వు భయపడకు, భయం వీడు, ధైర్యంగా ముందుకు దూకు. నువ్వు రక్తంతో కొనబడిన వాడివి. నిజమైన సంఘం ఎలా కట్టబడిందో తెలుసా? రక్తంతో కట్టబడిందండి. వాళ్ళ రక్త దారంలో సంఘం కట్టబడింది. కనుక ఎవరో వచ్చి సంఘం తీసుకుబట్టే మీరు తీయటం రెడీగా ఉండొద్దు. పౌరుషకు నిలబడండి. ఏం జరుగుతుంది అంతే కదా. ఏం జరుగుతుంది, ఏం భయపడద్దు. ఏమండి, తయారు చేయండి, మీలో ఉన్న యూత్ని తయారు చేయండి, యవనస్తులు తయారు చేయండి, వాళ్ళు ఉపయోగపడతారు దేవుడి కోసం. ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి, ఇది నిజంగా ఎలా జరిగిందంటే దానియేలు గారి ప్రవచనం తెలుసా? దానియేలు గారికి ఒక కళ, ఎవరు మన నెబుకద్నెజర్ గారు ఒక కళ వస్తే దానియేలు గారు దానికి సంబంధించిన ప్రవచనాన్ని చెప్తారు కదా. అంటే నెబుకద్నెజర్ గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయనకు ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది, ఒక బొమ్మ కనబడుతుంది. అందులో ఏం కనబడుతుంది? ఆ విగ్రహం తలేమో గోల్డ్ కలరు, భుజాలేమో సిల్వర్ కలరు, అలాగే ఉదరమేమో ఇత్తడి కలర్లు, అలా కింద కాళ్ళేమో ఐరన్ ప్లస్ మట్టితో మనకు కనబడుతుంది. బైబిల్లో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే మనకు కనబడుతుంది. అయితే ఒక రాయి పరలోకం నుంచి, చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ కాళ్ళ మీద పడగానే మొత్తం విగ్రహం అంతా కూడా ఏమవుతుంది? పిండి అయిపోద్ది. ఏమండి కదా. ఆ రాయి ఎవరు కాదండి, యేసుక్రీస్తుకి అది సాదృశ్యం. ఆ రాయి భూతలం అంత అయిందని బైబిల్ చెప్తుంది. భూతలం అంత అంటే చిన్నగా వచ్చిన రాయి ఏమైపోయిందంటే పెద్ద రాయి అయిపోయిందంట, పర్వతం అయిపోయిందంట. క్రైస్తవులు కూడా ఫస్ట్ ఎలాగొచ్చారు? కొద్దిగా వచ్చి ఏమైపోయారు? పర్వతం అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కువ ఉన్నారు? క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, మిగతా వాళ్ళు ఎక్కువ ఉన్నారా? కానీ మనం భయపడతాం. అది విషయం. మనం ఎక్కువ మంది ఉన్నా మనకి ఏ పాలు పోస్తారు? పిరుగు పాలు పోస్తారు. కానీ ఏ పాలు పోయాయి? కనుక క్రైస్తవులా పౌరుషం తెచ్చుకో. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా హింస పొందినప్పటికీ వారు సింహాల్లా ముందుకు తిరగబడ్డారు. ఏమండి, చావుకు కూడా ఎదురెళ్ళారు. కనుక దేవుడు ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మీరు కూడా ఏం భయపడక్కర్లేదు, పోరాటం చేయండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. సెకండ్ టాపిక్. ఇప్పుడు ఇంతవరకు మొదటి భాగం మీకు చెప్పాను. ఇప్పుడు సెకండ్ భాగం కూడా మీరు తెలుసుకోవాలి. ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థమయ్యేలా అందరూ చేయొద్దండి. ఇదే చరిత్ర, ఇంతవరకు చెప్పింది ఏ చరిత్ర అండి? క్రైస్తవ్యం యొక్క చరిత్ర. క్రైస్తవ్యం ఎలా వచ్చింది, ఇది ఎలా స్థిరపడింది, ఎలా కట్టబడింది, రక్తం ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? బైబిల్కి సంబంధించిన విషయం తెలియాలా వద్దా? బైబిల్ సంబంధించిన విషయం తెలియాలా వద్దా? మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఉన్నాయనుకో చేయొద్దండి. అందరికీ తెలుసు. రోమన్ క్యాథలిక్స్ అనేవారు ఉన్నారు. వారికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఇంకెక్కువ ప్లస్ 7. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.
ఎందుకు ఎక్కువ ఉన్నాయి? మనకి తక్కువ ఉన్నాయి? అదే క్రైస్తవుల్లో 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకరికేమో ఎక్కువ బుక్స్ ఉన్నాయి, ఒకరికేమో ఇంకా 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 ఈ 66 పుస్తకాలు ఉన్నాయి. ఇదిగో బైబుల్ అనేది ఫేక్ పుస్తకం అంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తాం జవాబు. ఆర్థడాక్స్ బైబుల్ అని ఒకటి ఉంది, దానికి 80 పుస్తకాలు ఉంటాయి. 80 పుస్తకాలు. ఏమండి అదేంటి 80 పుస్తకం ఎందుకు ఉన్నది? ఇక్కడ 66 ఎందుకు ఉంది? అక్కడ 66+7 ఎందుకు? ఆర్థడాక్స్ బైబుల్లో 80 ఎందుకు ఉన్నాయి? తెలియాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? ఎస్, తెలుసుకోవాలి. దానికి సంబంధించిన చరిత్ర కూడా మీకు తెలియాలి. కొన్ని విషయాలు మనం దానికి సంబంధించిన బైబిల్కి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ బైబిల్ కోసం తెలియాలంటే కెనాన్ అనే పద్ధతి కోసం తెలియాలి. అండి పుస్తకాలని సమీకరించడం. కెనాన్ అంటే ఏమీ కాదండి, పుస్తకాలని సమీకరించడం అంటే ఈ పుస్తకాలు ఏమండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పుస్తకం ఉండేదండి. ఒక్కొక్క కాలంలో రాయబడింది, ఒక్కొక్క దేశంలో ఈ పుస్తకం రాయబడి అక్కడ భద్రం చేయబడింది. బైబిల్లో పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను చచ్చిపోయే ముందు ఈ గ్రంథాన్ని ఏం చేస్తానో భద్రం చేస్తాను అనే పదం వాడతాడు పేతురు గారు. ఓకేనా? అంటే క్రైస్తవులు ఏం చేశారు? అది నెక్స్ట్ జనరేషన్ ఉండాలని, నెక్స్ట్ తరానికి ఉండాలని ఏం చేశారు? బైబిల్ ని భద్రం చేశారు. భద్రం చేసి ఎక్కడ పెట్టారు? దాచారండి. వాళ్ళు దాచబడిన పుస్తకాలన్నీ ఏం చేశారు? తీసుకొచ్చి ఒక దగ్గరికి చేర్చినప్పుడు అవి ఎన్ని వచ్చాయంటే 66 వచ్చాయండి. అవి ఎలాగ వచ్చాయో చూద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉంటాయి మనకి అంటే 39 పాత నిబంధన, కొత్త నిబంధన 27 పుస్తకాలు. చాలా చర్చలకు నేను వెళ్తుంటాను, ప్రసంగం చేయడానికి వెళ్తున్నప్పుడు అడుగుతాను. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి తెలుసా? మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే చెప్పలేరు ఎవరు. చాలా మందికి తెలియదండి. నీ చేతిలో పుస్తకం ఉంది, నువ్వు రోజు తీసుకెళ్తున్నావు ఎక్కడికి? ఈ మధ్య చర్చెస్ లో ప్రతిరోజు కూడికి పెడుతున్నారు. ప్రతిరోజు పెడుతున్నారా? ఎస్, ప్రతిరోజు పెడుతున్నారు. ప్రతిరోజు నువ్వు బైబిల్ తీసుకెళ్ళినా అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నీకే తెలియదు. అంత విచిత్రం కదా. అందుకే అవతల ప్రశ్నిస్తుంటే నువ్వు జవాబు చెప్పలేకపోతున్నావు. ఏమండి మరి ఒకరి చేతిలో 66 పుస్తకాలు ఉండి మరొకటి చేతిలో 80 ఉంటే ప్రాబ్లమేనా? ఉంటే అందరికీ 66 ఉండాలి లేదా 80 ఉండాలి. కానీ వేరు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని అడిగితే జవాబు ఏం చెప్తాం? ఇప్పుడు చూద్దాం జవాబు. ఓకే, ఈ సమీకరణ జరిగినప్పుడు ఏం జరిగిందో అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఇది తెలియాలంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక కాలం ఉందండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక కాలం ఉంది. ఆ కాలం పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఎవరెవరు పరిపాలించారో ముందు మనకి తెలియాలి. ద రూల్ అని పైన ద రూల్ పెట్టానండి. ఇక్కడ ఎవరు పరిపాలించేవారు అంటే పాత నిబంధన కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న కాలంలో ఎవరు పరిపాలించారంటే పర్షియా రాజులు పరిపాలించారు ఆ ఏరియాని. అలాగే గ్రీకు రాజులు పరిపాలించారు. అలాగే రోమా రాజులు పరిపాలించారు. అలాగే మత్తయి సువార్త నుంచి యోహాను సువార్తకు సంబంధించిన కాలంలో ఎవరు పరిపాలించారంటే రోమన్ పరిపాలన ఉండేదండి. అలాగే చర్చ్ పీరియడ్ అంటారు. అపోస్తల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఆ కాలంలో కూడా రోమా ప్రభుత్వమే ఉండేది. ఇది బాగా తెలియాలి. అలాగే ఏ మతాలు ఉండేవి ఆ కాలంలో? ఏ మతాలు ఉండేవి మనం ఆలోచిస్తే యోధా మతం, గ్రీకు మతము, గ్రీకు రోమా మిక్స్డ్ మతాలు ఉండేవి. అలాగే గాస్పెల్ పీరియడ్ అంటే సువార్తలు రాసినప్పుడు కాలంలో యోధా మతం బాగా ప్రచురణలో ఉండేది. అలాగే చర్చ్ పీరియడ్ లో కూడా యోధా మతం ఉండేది, క్రైస్తవ మతం అప్పటికే వచ్చేసింది చర్చ్ పీరియడ్ కనుక. అలాగే గ్రిగో రోమన్ రిలీజియన్స్ మనకు ఉండేవి. అంటే ఆ కాలంలో ఎవరు పరిపాలించారు, ఏ మతాలు ఉండేవి, అలాగే ఏ కల్చర్ ఉండేది, అంటే ఏ సమాజం, ఎటువంటి అలవాట్లు ఉండేవి వాళ్ళకి అనే విషయాలు కూడా మనకు తెలియాలి. కానీ బైబిల్లో ఒక విషయం అర్థమైంది రాయబడింది అనుకోండి, దానికి చాలా అర్థాలు ఉంటాయి. అన్ని కోణాల నుంచి మనం బైబిల్ అర్థం చేసుకుంటేనే బైబిల్ మనకి అర్థం అవుతుంది. ఏమండి బాగా గమనించాలి. యేసురావు మాట చెప్పారు, ఏంటో తెలుసా? చెంప మీద ఏ చెంప మీద కొడితే ఏ చెంప చూపించమన్నాడు ఆయన? కుడి చెంప మీద కొట్టడం ఈజీయా? కుడి చెంప మీద కొట్టాలంటే ఎలా కొట్టాలి? ఇప్పుడు ఇలా నించొని కుడి చెంపతో కొట్టాను అనుకోండి, మనకి ఏ చెంప అందుతుంది? కుడి చెంప మీద కొట్టాలన్నాడు యేసుప్రభువు, ఎడం చెంప మీద కొట్టకూడదు. అయితే ఒకవేళ కుడి చెంప మీద కొట్టాలంటే ఏ చేత్తో కొట్టాలి? ఎడం చేత్తో కొట్టాలి. ఎందుకు ఇలా రాయబడింది బైబిల్లో? రోమా సామ్రాజ్యంలో ఒక అలవాటు ఉండేది. ఏమండి, నీచుల్ని ఎడం చేత్తో కొట్టేవారు. నీచులు అప్పుడు నీచులు ఎవరు? వాళ్ళకి యూదులే నీచులు. యూదులు కొట్టాలంటే ఎలా కొట్టేవారు? కుడి చెయ్యి పవిత్రమైనది కనుక దీంతో కొట్టకూడదు తెంపి ఎడం చేత్తో కొట్టేవారు. ఆ కల్చర్ ఉండేది అక్కడ. సో యేసుప్రభువు ఏమన్నారు? మిమ్మల్ని కుడి చెంప కొట్టేవాడికి ఏ చూపించమనడం వల్లే ఎలాగో కొట్టరని. ఎంత తెలుగు చెప్పాడు కదా యేసుప్రభువు. ఎందుకంటే కొట్టరాలి, కుడి చేత్తో కొట్టరాలి. కొడితే దేంతో కొడతారు చూసారా? యేసు మాటలో ఆంతర్యం అర్థమైందా? అంటే ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే ఏం తెలియాలి నీకు? అక్కడ కల్చర్ ఏంటి, రిలీజియన్ ఏంటి, అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అనే విషయాలు తెలియాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్రైస్తవం ప్రకటిస్తామంటే ఇక్కడ ఎవరు పరిపాలించాలి మనకు తెలియాలి. ఆంధ్రాలో ఏమో కూటమి ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉందని తెలియాలి. లేకపోతే ఇష్టాసారంగా మనం వెళ్ళిపోతాం కదా.
తెలుగుగా మనం సువార్త చెయ్యం కదా. క్రైస్తవునికి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉందనుకోండి, ఫ్రీగా మనం సువార్త చేస్తాం. క్రైస్తవ్యానికి సపోర్ట్ లేని ప్రభుత్వం ఉందనుకుని ఏం చేస్తాం, తెలుగుగా వెళ్తాం. గమనించాలి, అర్థమైందా మీకు? అంటే దాన్ని బట్టి కూడా బైబిల్లో రాయబడింది, కోడ్ లాంగ్వేజ్లో బైబిల్ రాయబడింది, అలాగే ఆ పర్టికులర్ పరిస్థితులు బట్టి కూడా బైబిల్ రాయబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిపాలన ఉన్న ఆ కాలంలో, ముఖ్యంగా మధ్యకాలంలో ఏమైందో చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇక్కడ చూడండి, పాత నిబంధన 22 పుస్తకాలుగా విభజించుకున్నారండి యూదులు. ఫస్ట్ ఇది 22 పుస్తకాలుగా విభజించుకున్నారు. ఫస్ట్ ఇది దాని ఆర్డర్ అండి. ఇది ఫస్ట్ తోరా, నెవిలిం, తర్వాత కింద కెతులిం అనే పదం మనకు కనబడుతుంది. రైట్. బైబిల్ 3 రకాలుగా విభజింపబడింది. ఒకటేమో 5 పుస్తకాలు, పంచకాండాలు. రెండోదేమో ప్రాఫిట్స్ పుస్తకాలు, అంటే ప్రవక్తల యొక్క గ్రంథాలు. నెక్స్ట్ మూడోది రైటింగ్స్, లెటర్స్ అనమాట. ఇవన్నీ కూడా రాయబడింది. హెబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి కనుక బైబిల్ని 22 అక్షరాలుగా ముందు విడదీశారు. దాని తర్వాత ఏం చేశారంటే దాన్ని 24 చేశారు. లేదు 22 ఉండకూడదని చెప్పి 24 చేశారు. మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు 24 ఉన్నాయి? ఎందుకంటే మనకి రాజుల గ్రంథం 1, రాజుల గ్రంథం 2 ఉంది. వాళ్ళకి రాజుల గ్రంథం 1 ఉంది, 2 కలిసి ఉన్నాయి అంతే. అది మంది ఒకటే. అక్కడ 24 ఉన్నా, ఇక్కడ 39 ఉన్నా, పాత నిబంధన ఒకటే. అంటే ప్రపంచవ్యాప్తంగా పాత నిబంధన ఎన్ని పుస్తకాలు పాటిస్తున్నారండి ప్రపంచ క్రైస్తవులు అందరూ? 39 పుస్తకాలే. మనకున్న 39 పుస్తకాలుగా మనం 24 పుస్తకాలుగా యూదులు ఫాలో అవుతున్నారు. కానీ 2 పుస్తకాలు ఒక్కటే. ఇది ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్ కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. ఏమండి, ఆ విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. 24 స్క్రోల్స్, 22 స్క్రోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. దినవృత్తాంతాల గ్రంథం 2 గ్రంథాలు కాదు, ఒక గ్రంథంగా ఉండేది మనకి 2 గ్రంథాలుగా విడగొట్టారు అంతే, కానీ ఒకటే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాత నిబంధన కోసం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేస్తే ఏమండి, నెక్స్ట్ వచ్చేస్తే ఈ పాత నిబంధన తర్జుమా. పాత నిబంధన తర్జుమా, ఫస్ట్ తర్జుమా సెప్టుజింట్ బైబిల్ అనమాట. అంటే బైబిల్ హీబ్రూ లాంగ్వేజ్ లో ఉన్న బైబిల్ ని గ్రీక్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయబడింది. గ్రీక్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయబడిందండి. ఇది ఆ గ్రీక్ బైబిల్ అండి. ఇక గ్రీక్ లాంగ్వేజ్ లకు మొట్టమొదటిసారిగా తర్జుమా చేయబడిన పుస్తకం ఇది. రైట్. ఈ బైబిల్ ఏ విధంగా తర్జుమా చేయబడిందో ఇందులో ఉన్న వండర్ఫుల్ విషయాన్ని ఒకటి చెప్తాను, చదవండి అన్నది. అలెగ్జాండర్ చక్రవర్తి మరణం తరువాత ఓకే యెరూషలేమును టోలమీయులు 122 సంవత్సరములు నియంత్రించారు. ఓకే. ఆ కాలంలో యూదులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారికి హెబ్రీ భాషలో సంబంధం తెగిపోయింది. గ్రీకు భాష సార్వత్రిక భాషగా రూపుదిద్దుకుంటున్నది. టోలమీ ఫిలడెల్ఫస్ 72 మంది యోగా పండితులను, ఒక్కొక్క గోత్రం నుండి 6 చొప్పున 72 మంది యోగా పండితులను యెరూషలేము నుండి పిలిపించి పాత నిబంధన గ్రంథమును హెబ్రీ భాష నుండి గ్రీకులోకి తర్జుమా చేయించాడు. ఈ 72 మంది పండితులు వేరు గదులలో ఉండి ఎవరికి వారు స్వతంత్రంగా అనువదించినప్పటికీ అందరి అనువాదాలు ఒక్క విధంగా ఉంటుందో దేవుని యొక్క నడిపింపు ఈ అనువాదానికి కలగని సర్వత్రా గుర్తించారు. చూడండి, 72 మంది అంటే ఏం చేశారంటే వేరు గదుల్లో ఉండి తర్జుమా చేశారటండి. అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే తర్జుమా అంతా కూడా ఒకలాగే ఉంది. చూసారా, అద్భుతం అండి ఇది కదా. అసలు ఎవరి కాలు తెలీదు. ఎవరి కాలు తర్జుమా చేసినప్పుడు చిన్న అక్షరమే ఇటు అవుతుందా లేదా? మనిషి తర్జుమా చేసినప్పుడు ఒక వ్యాకరణం ఒకలా ఉంటే ఇంకో వ్యాకరణం ఇంకోలా ఉంటుంది. కానీ ఏం చేశారు వీళ్ళు? అందరూ ఒకలాగే తర్జుమా చేశారంట. అంటే ఇందులో ఇది దైవావేశంతో రాయబడిన గ్రంథమా కదా? అంటే పాత నిబంధన 39 పుస్తకాలు కూడా దైవావేశంతో రాయబడిందని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమండి, దీని తర్జుమా కూడా దేవుడు గ్రీకు భాషలో చేశాడంటే అప్పటికి గ్రీకు భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. మనకి నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ అని వాళ్ళు చేయొద్దని వస్తారు. రాంగ్ ఆన్సర్. అసలు మనకు నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఉందా? అసలు నేషనల్ గేమ్ కూడా లేదండి. అనిల్ గారు అయితే మనకు చూపిస్తారు అసలైన విషయాలు. ఏమంటే దేర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. అర్థం చేసుకోండి. ఇది దయచేసి ఇది బాగా బుర్రలో పెట్టుకోండి. వాళ్ళు కావాలనే హిందీని ఏం చేస్తున్నారు, ఇది నేషనల్ లాంగ్వేజ్ అని మీకు బ్లడ్లో ఇంజక్షన్ వేస్తారు. దుగుతుడు కాదు, బ్లడ్లో ఏం చేశారంటే పాయిజన్ లాగా ఎక్కిస్తారు అనమాట. ఏమంటే ఈ భాషల కోసం బాగా మా అనిల్ గారు బాగా చెప్తారు. ఓకేనా? హిందీ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ కాదు. తెలుగు ఎలాగో హిందీ అంతే. ఓకేనా? తెలుగు ఎలాంటి మంచి లాంగ్వేజ్, హిందీ కూడా మంచి లాంగ్వేజ్, అంతవరకే. రైట్. మరి శాస్త్రికి ఉందా లిపి? శాస్త్రికి లిపి ఉందా? మరి దైవ భాష కదా లిపి ఉండాలి కదా. లిపి లేదు భాషకి. ఏ భాషకి లిపి ఉంది కానీ శాస్త్రికి మాత్రం లిపి లేదు. ఏమండి? సరే, ఆ విషయం వేరే విషయం, అది నా టాపిక్ కాదు, అనిల్ గారి టాపిక్. అక్కడికి తర్వాత వెళ్దాం.
ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూస్తాం ఇక్కడ తర్జుమా సంగతి చూస్తాం. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఈ మధ్యలో రోమన్ క్యాథలిక్స్ కి చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఇవి ఎలాగొచ్చాయి ఏమండి మనం చూద్దాం. ఏమండి ముఖ్యంగా ఇది మధ్యకాలంలో రాయబడిన చరిత్ర పుస్తకాలండి. మధ్యకాలంలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యకాలంలో ఉన్న చరిత్ర పుస్తకం. ఈ చరిత్ర పుస్తకాల్లో అప్పుడు జరిగిన విషయాల్ని వాళ్ళు రాసి ఇది కూడా బైబిల్లో ఉండాలి అని చెప్పి అపోక్రిఫాగా వాళ్ళు ఉంచారు. అపోక్రిఫా అంటే ఏమీ కాదు, అప్రమాణిక గ్రంథాలు. ఈ బైబిల్ పూర్తయిన తర్వాత ఒక ఆయన వచ్చాడండి, ఆయన పేరు సెయింట్ జెరోమీ. డెడ్ మ్యాన్ తో టిక్ పెట్టండి, సెయింట్ జెరోమీ. ఈయన ఏంటంటే లాటిన్ భాషలోకి బైబిల్ ని తర్జుమా చేశాడండి. ఎందులోకి తర్జుమా చేశాడు? ఈయన లాటిన్ లాంగ్వేజ్ లోకి జెరోమీ అని ఆయన తర్జుమా చేశాడండి. దీన్ని వల్గేట్ అనే పదం వాడతారు. లాటిన్ వల్గేట్ ని మనకి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడంటే జెరోమీ అనే ఒక మంచి పండితుడు, బైబిల్ పండితుడు దాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చాడో బైబిల్ అనేది ప్రపంచవ్యాప్తం అయిపోయిందండి. యూరోపియన్ కంట్రీస్ లో బాగా ప్రాచుర్యం అయిపోయింది. అక్కడి నుంచి ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. అక్కడి నుంచి ఏ బైబిల్ వచ్చింది? ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. ఇంగ్లీష్ రాగానే బ్రిటిష్ వారు అన్ని దేశాలను పరిపాలించారు కనుక బైబిల్ అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఫాస్ట్ గా బైబిల్ అన్ని దేశాలకు వెళ్ళడానికి కారణం ఎవరంటే జెరోమీ అనే వ్యక్తి. లాటిన్ వల్గేట్ వచ్చిన తర్వాత. సో ఈ బైబిల్ ని అంటే ఈ సెట్లజెంట్ తర్జుమా జరిగినప్పుడు, దీన్ని లాటిన్ లాంగ్వేజ్ లోకి తర్జుమా జరిగినప్పుడు అపోక్రిఫాను కూడా రోమన్ క్యాథలిక్స్ ఒత్తిడి వల్ల జెరోమీ ఏం చేశాడంటే యాడ్ చేశాడు. అక్కడ యాడ్ చేయడం వల్ల అపోక్రిఫా అనేది రోమన్ క్యాథలిక్ బైబిల్లోకి వచ్చింది తప్ప అది ప్రామాణిక గ్రంథాలు కాదు. కేవలం చరిత్ర పుస్తకాలు మాత్రమే. అది చరిత్ర పుస్తకంగా చూడండి తప్ప ఏమండి ప్రామాణిక గ్రంథాలు కాదు. మనకి 66 పుస్తకాలే ప్రామాణిక గ్రంథాలు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోక్రిఫా కోసం తెలుసుకోవాల్సిన విషయం. ఇవి ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ క్లిప్పింగ్ లో మనం చూస్తే ఇవి చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఇందులో సొలొమోను జ్ఞాన గ్రంథం, ఇలాంటి కొన్ని గ్రంథాలు 2-3 గ్రంథాలు చదువుతాను, మిగతా అవసరం లేదు. ఇందులో ఎస్తేరు గ్రంథం వేరేగా ఉంటది, తోబీత్ గ్రంథం ఉంటది, అలాగే సుసన్న గ్రంథం ఉంటది, అలాగే ప్రేయర్ ఆఫ్ మనీషా అనే గ్రంథం ఉంటది, మెకాబెలిస్ అనే గ్రంథం ఉంటుంది. మెకాబెలిస్ రాజులు పరిపాలించే కాలానికి సంబంధించిన, అందులోని అలెగ్జాండర్కి సంబంధించిన విషయాలు చాలా క్లియర్గా ఉంటాయి. అన్ని చరిత్ర పుస్తకాలు మాత్రమే. సో అవి రోమన్ క్యాథలిక్ పుస్తకాల్లో ఎక్స్ట్రా ఉంటాయి. అంత మాత్రాన అవి దైవ గ్రంథాలు కాదు. అది దైవ గ్రంథం కాదు. అపోక్రిఫా ఈజ్ నాట్ ఏ గాడ్స్ వర్డ్. 66 ముందు 39 పుస్తకాలు దైవ గ్రంథం అయితే మిగతా 27 పుస్తకాలు కొత్త నిబంధనకు సంబంధించిన దైవ గ్రంథాలు. రైట్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. నెక్స్ట్ బైబిల్లో మొదటి శతాబ్దంలోనే కొత్త నిబంధన రాస్తున్న ఆ కాలంలో, ఆ కొత్త నిబంధన రాసిన తర్వాత నెక్స్ట్ కాలంలో ఏమిటి నాస్టిక్ సిద్ధాంతం అనే సిద్ధాంతస్తులు ముందుకు వచ్చారు. ఈ నాస్టిక్ సిద్ధాంతం వారు అబద్ధ బోధలు తెచ్చారు. మొదటి శతాబ్దంలో ఎవరు వచ్చారు? క్రిస్టియానిటీలోకి అబద్ధ బోధకులు వచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన అబద్ధ బోధ ఈ కాలం వరకు కొనసాగిందండి. బాగా గమనించాలి. 2వ శతాబ్దంలో అబద్ధ బోధ వచ్చింది. అబద్ధ బోధ పేరేంటి? నాస్టిక్ సిద్ధాంతం. అక్కడ బోర్డు మీద మీకు కనబడుతుంది. ఈ నాస్టిక్ సిద్ధాంతం అర్థమవుతుంది, మీకు కొత్త నిబంధన అర్థమవుతుంది. ఎందుకు ఈ కొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే నాస్టిక్ సిద్ధాంతం అర్థం కావాలి. అప్పుడే మనకు కొత్త నిబంధన అర్థం అవుతుంది. ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? బైబిల్ ఒక మాట ఉంది, యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంది, శరీరధారిగా రాలేదని ఎవరు నమ్ముతున్నారో వాళ్ళు ఎవరంట? క్రీస్తు విరోధులు. 4వ అధ్యాయం చదివినా? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళరని ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఓకే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, అంటే ఒప్పుకునే ఉన్నారు, ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు అన్నమాట. ఆ ఒప్పుకోలేని వారు ఎవరంటే వీరే, నాస్తిక్ సిద్ధాంతం. కనుక వాళ్ళకు అనుగుణంగా ఆ రెఫరెన్స్ రాయబడింది. అలాగే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తారు. ఏంటంటే చాలామంది వివాహాన్ని నిషేధిస్తున్నారు, వాళ్ళు అబద్ధికులు అంటాడు, దెయ్యపు బోధ చేస్తున్నారు వాళ్ళు అంటాడు. వీళ్ళు వివాహాన్ని అనుసరించేవారు కాదు. అందులో మళ్ళీ సెట్స్ ఉన్నాయండి. ఈ నాస్తిక్ సిద్ధాంతంలోనే 2-3 సెట్స్ ఉన్నాయి. ఆ సెట్స్ లో కొందరు వివాహం చేసుకోరు, వివాహం వద్దు అంటారు, వివాహం పాపం అంటారు. మరికొందరు ఏమండి ఏ పాపం చేసినా సరే
తప్పు లేదంటారు. ఏ తప్పు చేస్తే అసలు వ్యభిచారం చేసినా సరే తప్పు కాదు. ఎందుకంటే అది అంటుకోదంట, ఆత్మకు అంటుకోదంట. వ్యభిచారం చేస్తే ఆత్మకు అంటుకోదంట, శరీరం మాత్రమే అంటుకుంటుందట. బాగుందా బోధ? ఏమండి? అలాంటి వాళ్ళకి ఎదురు చెబుతూ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో వివాహం కోసం చెప్తాడు పౌలు. ఎందుకు వివాహం కోసం చెప్పాడు పౌలు? అప్పుడు ఏ సిద్ధాంతం ఉంది? నాస్తిక్ సిద్ధాంతంలో ఒక కల్ట్ బయలుదేరింది. ఏంటంటే ఏ పాపం చేసినా సరే పర్వాలేదు. గమనించి ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో. ఏమండి? అనకూడదు కానీ మన కర్మ కొద్ది ఉన్నారు. గమనించాలి. నెక్స్ట్ చూద్దామండి. ఏమండి? అరినిస్తాం. ఇది కూడా అప్పటి నుంచి వచ్చిన ఇప్పుడు వరకు పోతే ఇదేంటంటే యేసు దేవుడు కాదు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పటికి ఉన్నారు, మొదటి శతాబ్దం నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు. వీళ్ళు ఏమని నమ్ముతారంటే యేసుక్రీస్తు సృష్టిలో భాగం తప్ప ఆయన సృష్టికర్త కాదట. నమ్ముదామా? యేసు కూడా దేవుడు చేసిన సృష్టి అనేవారు ఇప్పటికీ విశాఖపట్నంలో కూడా ఉన్నారు. వీరందరితో కూడా మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ మేము కొన్ని కార్యక్రమాలు చేస్తాం, ముందు కార్యక్రమాలు చేస్తాం. అలాంటి బోధలు మేము ఖండిస్తూ ఉంటాం కూడా. గమనించాలి. యేసు దేవుడుగా నమ్మిన వాడే క్రైస్తవుడు. ఎవరైతే యేసు దేవుడుగా నమ్మనివాడు క్రైస్తవుడే కాదు. ఆయన సృష్టిలో భాగం కాదు, ఆయన సృష్టికర్త అని నమ్మాలి. ఆ బోధ కూడా అప్పుడు అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ హిస్టరీలో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు 3వ అంశంకి వెళ్ళిపోదాం. ఇది త్వరగా ముగించేస్తాను. 3వ అంశంలోకి వెళ్ళిపోదాం. చాలా మంది కొత్త బోధ వస్తున్నారు. కొత్త మాట మొదలంటే క్రైస్తవులు కూడా కొత్త బోధ తెచ్చారు. ఏంటో తెలుసది? కొత్త బోధ ఏంటంటే మొట్టమొదలు ఏమంటారంటే క్రైస్తవం అనేది బ్రిటిష్ వాడు తెచ్చారట. ఎవరు తెచ్చారు? బ్రిటిష్ వాడు ఎవడండి అసలు? బ్రిటిష్ వాడు ఎవడంట? ఎవరు? బ్రిటిష్ వాడు తెచ్చాడా క్రైస్తవ్యాన్ని? కాదు. సెయింట్ థామస్ ద్వారా ఇండియాకి క్రైస్తవ్యం వచ్చింది. ఏంటండి ప్రూఫ్ అని మీరు అంటే, ఇప్పటికి మార్తోమా చర్చ్ ఉంది. ఇంకో చర్చికి సంబంధించిన సింబల్ అండి. అక్కడ చూడండి సిలువ ఉంది కదా, అక్కడ చర్చికి సంబంధించిన సింబల్ అది. ఇప్పటికీ ఆ చర్చికి సంబంధించిన ఆనవాళ్ళు కేరళలో ఉన్నాయి. చర్చ్ పేరేంటి? మార్తోమా చర్చ్. తోమా స్థాపించిన సంఘాలు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. బ్రిటిష్ అనే వారు ఇండియాకి రాకముందే 1వ శతాబ్దంలో 52లో తోమా గారు ఇండియా వచ్చి క్రైస్తవ్యాన్ని ఇండియాలో స్థాపించారు. ఎవరైనా ఈ బ్రిటిష్ వాడు మతం అని చెప్తే వెంటనే మీరు ఏమని చెప్పాలి? లేదు, తోమా గారు దీన్ని ఏం చేశారు? ఇండియాలో స్థాపించారు. కాదనేవాడు ఎవరైనా సరే విశాఖపట్నంలో ఉంటే మాతో డిబేట్ కూర్చోండి. కాదు, లేదు తోమ రాలేదు అనేవాడు ఎవరైనా ఉంటే ఏ సంఘం నుంచి అయినా సరే రెడీగా ఉన్నాం మేము. ఏమండి? అటువంటి వారితో పోరాటం చేయడానికి. అటువంటి ఉన్నారు కనుక ఈ మాట అంటున్నాను, లేకపోతే అన్నాం. నేను మామూలుగా అన్నాను కానీ అన్ని జాన్సన్ గారు అయితే అస్సలు ఊరుకోరు. కనుక ఎవరైనా అలాంటి వారు ఉంటే కనుక మాతో ఫైట్ చేయండి. ఇది మార్తోమా చర్చ్కి సంబంధించిన ఆనవాళ్ళు. మార్తోమా చర్చ్ అని నెట్లో కొడితే చాలా క్లియర్ గా ఆ సంఘం సంబంధించిన ఆనవాళ్ళు మనకి కేరళలో చూసారా. ఇప్పటికి ఏమండి తరతరాలు ఆ ప్రీస్ట్స్ ఇప్పటికీ ఉన్నారు. చూడండి, ఇప్పటికీ వాళ్ళ ఫోటోలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళ భాషకు సంబంధించిన సిరియన్ చర్చ్ అంటారు. సిరియన్ చర్చ్ అని కొట్టినా సరే మనకి దానికి సంబంధించిన విషయాలు మనకి కనబడతాయి. ఏమండి? చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ 9వ శతాబ్దంలో కాపర్ ప్లేట్స్ మీద తోమా ఇండియాకు వచ్చాడు అనే విషయాన్ని కాపర్ ప్లేట్స్ మీద 9వ శతాబ్దంలో రాయబడ్డాయండి. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ని ఒక కాపీ తీయించి ఎవరో మోడీ గారు, మరి నతన్యాహు ఉన్నాడు కదా, ఎవరండి ఎవరైనా బెంజమిన్ నతన్యాహు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఏవి? ఈ కాపర్ ప్లేట్స్ కాపీలు తీసి. ఈ కాపర్ ప్లేట్స్ లో ఎవరి కోసం ఉందంటే తోమ కోసం ఉంది. గమనించాలి. మీకు ఒక విషయం చెప్తాను. రామాయణ మహాభారతాలకు కూడా ఈ ప్రూఫ్ లేదు. తోమకున్న ప్రూఫ్. క్లాప్స్ కొన్నారా? ఎవరైనా సరే చక్క ఉన్నాడు, దమ్మున్నాడు, మీ గ్రంథాలకున్న ఎవిడెన్స్ తీసుకురండి అంటే ఒక్క ఎవిడెన్స్ లేదు. మా తోమ యేసుక్రీస్తుకి అవసరం లేదండి. యేసుక్రీస్తు చచ్చిపోతారు. మీరు యేసుక్రీస్తుని చూపిస్తే చచ్చిపోతారు. మా తోమకు సంబంధించిన ఎవిడెన్స్ ఇండియాలోనే ఉంది. ఎవరు ఒప్పుకున్నారు? చూద్దాం ఎవరు ఒప్పుకున్నారో. ఏమంటే చూడండి, పైన మోడీ కనబడుతున్నాడా? పక్కన ఆయన ఉన్నాడా? చూడు, ఆయన ఒప్పుకున్నాడు. చూడండి, చదవండి అన్నది. చూసారా ఎవరు ఒప్పుకున్నారు ఇది? అంటే ఆ కాపీని ప్రింట్ తీసి గిఫ్ట్ గా ఆ ప్రెసిడెంట్ కి ఎవరు ఇచ్చారు? మన మోడీ గారు ఇచ్చారు. చూసారా? అంటే ఎవరు ఒప్పుకున్నారు? మన మోడీ గారు ఒప్పించుకున్నారు. ఏమని? బ్రిటిష్ వాడి దగ్గర నుంచి రాలేదు, తోమా గారు తీసుకొచ్చారు ఇండియా కానీ. ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేశాడు. మనం మోడీ గారే ట్వీట్ చేశారు. మొత్తం వచ్చి బ్రిటిష్ వాడి మతం అంటే ఏం చెప్పాలి మీరు?
ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది, మన ప్రధాని మోడీ గారే ఒప్పుకున్నారు. మీరెవర్రా అనాలి. మీరు అంటారా మరి ఈసారి నుంచి? అంటారా? ఇప్పుడు తెలుసుకున్న వరకు అనండి ఈసారి నుంచి. రైట్? ఎవరి దగ్గర ఏం తగ్గక్కర్లేదు. ఎందుకంటే మనకేముంది? సరే, మాకు తోమకు సంబంధించిన విషయం 9వ శతాబ్దంలో మాకు ఉంది. మరి మీకు మీ గ్రంథాలకి లిపి కానీ, మీ గ్రంథాలకు ప్రూఫ్ కానీ, రామాయణానికి సంబంధించిన ప్రూఫ్ కానీ, మహాభారతానికి సంబంధించిన ప్రూఫ్ కానీ, భగవద్గీతకు సంబంధించిన ప్రూఫ్ కానీ 9వ శతాబ్దంలో చూపించమని చెప్పండి. 12వ శతాబ్దం వరకు వాళ్ళ గ్రంథాలే లేవు. 12వ శతాబ్దం వరకు వాళ్ళ గ్రంథాలే లేవు. ఇట్స్ ఏ ఛాలెంజ్. తోమా గారికి ఉన్న ప్రూఫ్ వాళ్ళకి లేదు. ఒకసారి ఆలోచించండి. ముందుకెళ్దాం. చూడండి ఎన్ని ప్రూఫ్స్ అండి తోమాకు సంబంధించిన ప్రూఫ్స్ అండి. అని తోమా గారికి సంబంధించిన ప్రూఫ్స్ స్టాంప్ వేయించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ వేయించారు తోమాకు సంబంధించి. ఓకేనా? అవునా? పోస్టల్ డిపార్ట్మెంట్ కవర్లు చేయించింది. పోస్టల్ డిపార్ట్మెంట్ కవర్లు చేయించింది. ఏమండి? కాపర్ ప్లేట్స్ ఇప్పుడు వరకు స్టోర్ చేసి ఉన్నాయి. దానికి సంబంధించిన కాపీలు మోడీయే కాపీలు చేయించి వేరే ప్రెసిడెంట్లకు ఇస్తున్నాడంటే ఎంత మంచి ప్రూఫ్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఏమండి? ఇవన్నీ కూడా ఏంటి? పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు మనం చాలా డేట్ చూడాను సార్. 64లో డిసెంబర్ 64లో డేట్ కూడా మనకు కనబడుతుందండి తోమాకు సంబంధించి. కనుక తోమా ఇండియాకి రాలేదనే వాడు ఎవరైనా ఉంటే కనుక క్రైస్తవులైనా సరే మతం మొదలైనా సరే మేము వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మనం ఎవరండి? ఆయన ఒప్పుకుంటే మీరు ఎవర్రా? ఆయన ఏమైనా ఒప్పుకుంటే చదవండి వస్తారు. జీసస్ మరణాంతరం దాదాపు 25 సంవత్సరాలకు తన శిష్యుడైన థామస్ ద్వారా పవిత్రమని ఎవరు చెప్పారు? మన పవిత్రమని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద గారు ఈ బుక్ లో లేవండి మేల్కోండి అనే పుస్తకంలో ఆయన పొందుపరిచారు. ఆయన స్వయంగా రాసిన లెటర్స్ అవి. గమనించండి, మీరందరూ గమనించండి. అందరూ ఒప్పుకున్నారు. ఏంటి? బ్రిటిష్ వాడి వల్ల రాలేదు. ఎవరి వల్ల వచ్చింది ఇండియాకి? ఇది విదేశీ మతం కాదు, ఇంటర్నేషనల్ మతం. నీ ఇష్టం మతం అనుకుంటాం అనుకో. ఇది ఇంటర్నేషనలా? లోకల్ కాదు, మన లోకల్ కాదు, మన యూనివర్సల్. లోకల్ కాదు, యూనివర్సల్ మనం కదా. ఇది ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ ఇండియా. ఇక్కడ ఉన్న అసమానతలు చూద్దాం. అసమానతలు ఇండియాలో ఎటువంటి అసమానతలు ఉన్నాయి? క్రైస్తవులు ఇండియాకి ఇటువంటి సేవ చేశారు. మీకు తెలియాలండి, మీకు తెలియాలి. క్రైస్తవ్యం లేకపోతే అసలు ఇండియాయే లేదు. ఏమండి? ఎందుకంటే ఎటువంటి అసమానతలు ఉన్నాయో ఇండియాలో మీరు చూస్తే ఒక గ్రంథం చదవాలి, చదివించాలి నేను. ఏమండి? ఇది గరుడు పురాణం. ఏ పురాణం ఇది? 18 పురాణాల్లో ఒక పురాణం. ఈ పురాణంలో ఏముందో బ్రదర్ చదువుతారు, మీరు జాగ్రత్తగా వినండి. స్త్రీకి భర్త చనిపోయాడు, ఏం చేయాలి, ఏం చేయాలో చెప్తాడు. చూడండి, చదువునా? గడ్డి మళ్ళీ సరిగ్గా వినపట్లేదు. బాగా చదువు, గడ్డి చదువు చాలు. గడ్డి చదువు. ఓకే. ఏమండి? పతివ్రత అయితే చితి మీద ఆమెను కూడా చితి మీద ఉంచి ఏం చేయాలంట? దహనం చేయాలంట. ఏం చేయాలంట? అతనితో పాటు కాలిపోవాలి. రైట్, కంటిన్యూ. భర్త చనిపోయిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలో చెప్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. ఫస్ట్ బాతింగ్ చేయాలి, తర్వాత ఫస్ట్ అలంకారం చేసుకోవాలంట. చేసుకోవద్దంటలేదు, ఫస్ట్ అలంకారం చేసుకోవాలంట. ఓకే. ఎవరికట? బంధువులకు బ్రాహ్మణులకు దానం చేసాడు. పైన ఉన్నవన్నీ ఒలిచి ఇచ్చారు వాళ్ళకి. ఏవి? బంగారం ఉందనుకోండి, శుభ్రంగా ఒలిచి ఏం చేయాలి? వాళ్ళకి ముందు ఇచ్చేయాలి. ఎవరికి? బ్రాహ్మణులకు దానం ఇచ్చేయాలి. ఓకే. గురువు గారికి నమస్కరించి ఇంటి నుండి బయలుదేరి మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళండి, గుడికి వెళ్ళాలండి. మళ్ళీ నమస్కరించి శరీరంలో ఉన్న ఆభరణాలన్నీ ఎవరు సమర్పించాలంట? దేవుడికి సమర్పించాలంట. ఓకే. స్త్రీ ఫలములు తీసుకోవాలంట. ఓకే.
సూర్య భగవానుడికి నమస్కరించి ఓకే భర్త చేతికి ప్రదక్షిణలు చేసి ఆ పూల పాన్పు ఎక్కి పోల్పా అగ్నిపాము కదా, అగ్నిపామును రాయించాలా నువ్వు? పూల పాపను రాయించావేంటి? కంటిన్యూ. ఎక్కి పూల పాన్పు ఎక్కి ఓకే భర్త తలను తన తొడ మీద పెట్టుకొని భర్త తల అంట తొడ మీద పెట్టుకోవాలట. ఓకే చెలికత్తెలకు శ్రీఫలం ఇచ్చి దహనం అవడానికి సిద్ధపడవాలటండి. దహనం అయిపోయాడు ఎవరితో? దారుణమా కాదు? దారుణం అనుభవం చేయొద్దండి. సోషల్ మర్డర్ అనొచ్చు దీన్ని, అవునా? సామాజిక హత్య కాదు, హత్య అండ్ మర్డర్. ఎంత చదివించనుకోండి మామూలుగా ఉండదు, టైం కూడా లేదు కనుక అవసరం లేదు. అర్థమైందండి? ఇలాంటి దురాచారాల్ని ఎవరు చేస్తారు తీసేసారు. చూడు ఇదంతా ఏంటంటే బలవంతంగా తోసేసేవారు. నేను ఎల్లో అగ్నిలోకి అన్నా సరే ఏం చేసేవారు? బలవంతంగా అగ్నిలోకి తోసేసేవారు. ప్రూఫ్స్ అండి ఇవన్నీ కూడా. చూడండి దీన్ని ఎవరు తీసారో తెలుసా? ఎవరండి? ఆ కాలంలో సతీని తీసిన వ్యక్తి ఫస్ట్ విలియం కేరీ గారు పోరాటం చేశారండి దీనికోసం. ఇది ఒకసారి వస్తుండగా ఆయన చూశాడు. ఏం చూశాడు? ఈ సతీ సాగమనాన్ని చూశాడండి. అంటే భార్యని చితి మీద తోసడం చూడగానే చాలా బాధ అయిపోయిందండి. బతుకున్న ఒక లేడీని తీసుకెళ్లి అలా తోసేయడం అంటే ఆయన చలించిపోయాడు. చూసాడు ఎలాగైనా యుద్ధం చేయాలని, దీన్ని ఆపాలని చెప్పి క్రిస్టియన్ మిషనరీగా ఉన్న ఆయన చలించిపోయి ఏం చేశాడంటే దీన్ని ఎలాగైనా తీయడానికి కష్టపడ్డాడు. వీరికి తోడుగా రాజా రామ్మోహన్ రాయ్ కూడా వీరికి తోడవడంతో అండ్ వీళ్ళన్నీ కలిసి జనరల్ లార్డ్ విలియం బెంటిక్ అనే ఆయన దీన్ని టోటల్ గా బ్యాన్ చేస్తారండి. ఏమండి మీకు ఒక విషయం చెప్తా, ఇది బ్యాన్ చేస్తే ఆ టైంలో బ్యాన్ చేసినా సరే మొన్నటి వరకు కొనసాగించారండి దీన్ని. చూడండి 1987 లో ఒక భర్త చనిపోతే ఆ భార్యని తీసుకెళ్లి ఏమండి రూప్ కన్వర్ వాజ్ మర్డర్డ్ ఆన్ 4th September 1987. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే? రీసెంట్ గానే విలియం కేరీ టైంలోనా రీసెంట్ గా కూడా ఇది జరిగిన మర్డర్ అండి. అంటే ఈ ఆచారాలు వీళ్ళు అంటారు మేము ఈ ఆచారాలు మంట కల్పిస్తామండి, మా ఆచారాలు లేవండి. ఉత్తరేనండి. ఏ ఆచారం కూడా వీళ్ళు తీసిరు ఎత్తిరండి. గమనించాలి. వీళ్ళు ఏం చేశారు చూసారా? ఏంటి ఎంత చక్కగా ఉన్నారండి జంట. ఏంటి ఆయన చనిపోతే ఆమెకి ఏం చేయొచ్చు? రెండో వివాహం చేయొచ్చా లేదా? బైబిల్ చెప్తున్నారు రెండో వివాహం చేయమని. రోమిల రాసిన పత్రికలో ఉంటుంది 7వ అధ్యాయం చదువుకోండి. ఓకేనా? మళ్ళీ నీ స్పెషల్ గా చదివించక్కర్లేదు. ఏమండి మేము చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? తీసుకెళ్లి తగల పెడుతున్నారండి. గమనించాలి. ఈమె పేరు మీద పండగ కూడా పెట్టారండి. చూడు ఎన్నో సార్లు దీన్ని ఆపుదామని చాలా మంది ట్రై చేశారు. మీకు విషయం చెప్తాను, దీన్ని ఆపుదామని చాలా మంది ట్రై చేస్తే బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆపకపోవడానికి కష్టపడిందండి. ఇదేంటి మీరు డైరెక్ట్ గా బీజేపీ ప్రభుత్వం తిడుతున్నాను? నేను తిట్టట్లేదు, చూపిస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం అంటే నాకు ఎక్కువేం కాదు. అయితే ఏంటట బీజేపీ ప్రభుత్వం అంటే సో వాట్? ఆ ప్రభుత్వం జరిగింది కనుక నేను చెప్తున్నాను. అర్థమైందా? నాకేం భయం లేదండి. ఏమండి ఏమాత్రం భయం లేదు, మాకు దేనికైనా రెడీగా ఉన్నాం. ఓకేనా? ఇక్కడ ఏమనుంది చూడండి, September 1987. ఏమండి ఇక్కడ అక్కడ చునాలి ఒక ఫెస్టివల్, ఇప్పటికీ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. ఇప్పటికీ అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. చూడండి అక్కడ గుడి కట్టారు. ఆవిడ గుడి కట్టి ఆ ఊరు దేవత అయిపోయింది. సతీ సాగమనమైన ఆవిడ ఏమైంది? ఊరు దేవత అయిపోయిందండి. రైట్, ఇంకా ముందుకు వెళ్ళిపోతామండి. ఇంతకీ ఇండియాకి రైల్వేస్ ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవులు. తెలుసా మీకు? క్రైస్తవులే తీసుకొచ్చారు. రైలు ఇంజిన్ ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవులే తీసుకొచ్చారు. రైట్, ఇగో ఈ రైలు ఇంజిన్లు అన్నీ ఎవరు తయారు చేశారు? మనమే తయారు చేస్తాం. బ్రిటిష్ వాళ్ళు కాదండి, క్రైస్తవులు మిషనరీస్. ఇవి ఏం చేశారు? ఇండియాకి తీసుకొచ్చారు. మనం రైలు ఎక్కి చక్కగా వెళ్తున్నాం అంటే ఎవరు కారణం? ఏంటి ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు, మోదీస్ గారు. మీరు రైల్వే డిపార్ట్మెంటే కదా. ఇది ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవులు. ఏమండి అలాగే టెలిగ్రాఫిక్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపించే మిషన్స్ ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవులు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకొచ్చారు? ఫోన్స్. క్రైస్తవులు. కరెంట్ ఎవరు తీసుకొచ్చారు? కరెంట్. ఇప్పుడు ఫ్లైట్లు ఫ్యాన్లు ఎవరి వల్ల ఎదుగుతున్నాయి? క్రైస్తవులు వల్ల. ఏమండి చూడండి ఇదేంటిది? చాలా మంది గుడ్డివారు ఉంటారు, వాళ్ళకి చదువు వేరే మనలా ఉండదు. చదువు ఇలా తడుగుకొని చదువుతుంటారు. దాన్ని ఏమంటారు? బ్రెయిలీ. ఆ లిపిని ఎవరు తయారు చేశారు? క్రైస్తవులు తయారు చేశారు. అర్థమైందా? క్రైస్తవులు తయారు చేశారు. ఇంతకీ సిమెంట్ ఎవరు తయారు చేశారు? సిమెంట్. క్రిస్టియానిటీ వద్దు అనుకున్న వారు అందరూ కూడా దయచేసి మీ మేడగదుల నుంచి బయటకు వచ్చి పూరు పాకలు కట్టుకొని పేడతో పూర్క పాకలు కట్టుకొని అందులో నివసించండి. మళ్ళీ చెప్పనా? క్రైస్తవ్యం వద్దు అనుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మేడగదుల నుంచి బయటకు వచ్చి పూరుపాకలు కట్టి ఆ పూరుపాకల్లో పేడతో కట్టండి, దాన్ని కట్టి అందులో ఉండండి. ఎందుకంటే మీకు పేడ అంటే బాగా ఇష్టం కదా. అందులో మీరు ఏం చేస్తారు? అందులో నివసించండి. ఇక్కడ ఏముంది? జోసెఫ్ ఏమండి ఫాదర్ ఆఫ్ సిమెంట్. ఓకేనా? 1824
1824లో సిమెంట్ తీసుకొచ్చాడు. ఓకేనా? మన ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఏ యూనివర్సిటీ? ఇది ఆంధ్ర యూనివర్సిటీ పైది, కింద కేజీహెచ్, పైన ఆంధ్ర యూనివర్సిటీ, కింద కేజీహెచ్ అండి. ఈ రెండు ఎవరు కట్టారు? క్రైస్తవులు. విద్య గాని వైద్యం గాని ఇండియాకి తీసుకొచ్చింది ఎవరు? క్రైస్తవులు తీసుకొచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీకి ప్లాన్ అంటే ఎవరిది? మన ఇంకెందుకు, ఇదైతే ఇంకా క్లియర్ తెలిసిపోద్ది. డ్యామ్స్ ఎవరు కట్టారు? ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరిది? ఆర్థర్ కాటన్ కదా. కాటన్ ధర లేకపోతే అసలు డ్యామే లేదు, ఫుడ్డే లేదు. మీకు ఫుడ్ ఎవరు పెడుతున్నారు? ఎవరు పెట్టారు ఫుడ్? ఏమండి? ఉభయ గోదావరి జిల్లాల్లో అంత చక్కగా రైతులు పండించుకున్నారంటే పంటలు ఎవరి వల్ల? క్రైస్తవుల వల్ల. ఏమండి? క్రైస్తవుల వల్ల. తెలుసుకో. ఇందుకే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏమండి ఇక్కడ ఎవరు చదువుకున్న ఉన్నారు? ఎవరికి చదువు లేదండి, ఒక్క బ్రాహ్మణులు తప్ప. బాగా వినాలి. మిషనరీస్ వచ్చాక కూడా ఎవరితో బైబిల్ తర్జుమా చేయించాలరా బాబు అని చూసారండి. చూస్తే ఎవరికి తెలీదు చదువు. అప్పుడు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా పాపం మళ్ళీ తర్జుమా చేయించుకున్నారు మనలో. గమనించలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు బ్రిటిష్ వాళ్ళకి ముందు చెప్తున్నాను, ఎవరికి ఏం లేదు, చదువు లేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? కులవృత్తులు చేసేవారండి. మన వాళ్ళందరూ ఏం చేసేవారు? కులవృత్తులు ఉన్నాయంటే చదువులు లేవు. ఈ సమాజానికి చదువులు ఎవరు నేర్పారు? మళ్ళా క్రైస్తవులే. ఇక్కడ చూడండి ఒక గ్రాఫ్ ఉంది. ఏమండి? రెడ్ ఏమో మగవారు, బ్లూ ఏమో ఆడవారు, మధ్యలోనేమో బ్లాక్ ఉంది. ఇప్పుడు ఇదేంటి తెలుసా? యావరేజ్ అనమాట. యావరేజ్ చూడండి. 1900లో ఇది యావరేజ్ రేట్ అండి. మన చదువుకు సంబంధించిన యావరేజ్ రేటు. ఏమంటే 5% మాత్రమే చదువు ఉంది, అది కూడా బ్రాహ్మణులు. గమనించాలి. ఏమండి? చదువు లేని వాళ్ళు చదువు చెప్పారా? ఎవరు? క్రైస్తవులు. లార్డ్ మెకాలే ఈ వచ్చిన తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ చదువులు వచ్చాయి. ఎవరికి? మన జగన్ గారి ప్రభుత్వంలో ఏముంది? ఇంగ్లీష్ మీడియం చేయాలి. లేదు ఇంగ్లీష్ మీడియం వద్దని చాలా మంది వాగుతున్నారు అని ఇంకా వెనక్కి తోసేద్దామని. ఏమండి? ఇంగ్లీష్ మీడియం బాగుంటుందా? ఇంగ్లీష్ మీడియం చదువుతా కదా ఉద్యోగాలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంగ్లీష్ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి నీకు? ఏమండి? ఎవరి వల్ల వచ్చింది ఇంగ్లీష్ మీడియం? మళ్ళా క్రైస్తవుల దగ్గర రావాలి నువ్వు. చదువులు ఎవరు నేర్పారు అందరికీ? అందరూ చదవాలని. చివరికి అంబేద్కర్ గారు అయినా సరే ఎవరి వాళ్ళు చదివారు? అసలు క్రైస్తవులు స్కూల్స్ కాలేజెస్ కట్టకపోతే అంబేద్కర్ గారు కూడా చదువుకోలేరు. ఎందుకంటే చదవకూడదు, శూద్రులు చదవకూడదు. ఎగ్జామ్ సిస్టమ్ కూడా ఏమండి క్రైస్తవులే పెట్టారు. రైట్, ఇంకా ముందుకెళ్దాం. ఏమండి? ఇలాగున్న గురుకులాలు క్రైస్తవులు ఎలా చేశారు? ఇలా చేశారు. అవునా? ఇలా చేశారంటే ఎవరి వల్ల? ఒక ఆడపిల్ల వెళ్ళి చదువుకుంటుందంటే ఉమెన్స్ కాలేజీలో ఎవరి వల్ల? మీ వల్లే రా క్రైస్తవుడా, నీ వల్లే. ఏమండి? నీ వల్ల ఈ డెవలప్మెంట్ ఇండియాకి వచ్చింది. ఇది తెలుసుకో. ఏమండి? అసలు బ్రిటిష్ లేకముందు, బ్రిటిష్ లేడు. ఏమండి? ఇక్కడ అక్బర్ ఫస్ట్ చర్చ్ కట్టాడండి. అక్బర్ గారు ఏం కట్టారు? చర్చ్ కట్టడం. ఇది ఎక్కడ ఉందో తెలుసా? ఆగ్రాలో. మేము వెళ్ళామండి ఆగ్రా. అనిల్ గారు నేను వెళ్ళాం. ఆగ్రాలో 1599 అక్బర్ చర్చ్. మొఘల్ చక్రవర్తి అక్బర్ అనే ఆయన తాజ్ మహల్ కంటే ముందే కట్టబడిన చర్చ్ ఇది. తాజ్ మహల్ ఉందా? మన తాజ్ మహల్ తెలుసా? ఆగ్రాలో. ఆగ్రా కంటే ముందు కట్టబడిన చర్చ్ ఏదో ఉందంటే అదేది? అక్బర్ కట్టిన చర్చ్. ఇది బ్రిటిష్ రాకముందే కట్టబడింది. బ్రిటిష్ ఉడుకులో కూడా లేడు, అప్పుడే కట్టబడింది. ఆలోచించండి. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన మతం అంటే కాదు. తోమ గారు తెచ్చారు. దాని తర్వాత మన మిషనరీస్ డెవలప్ చేశారు. చర్చిలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, రైలు ఇంజిన్లు కట్టారు, రైలు ఇంజిన్లు చేశారు. అలాగే టెలిఫోన్ డిపార్ట్మెంట్ తెచ్చారు, టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ తెచ్చారు, పోస్టల్ డిపార్ట్మెంట్ తెచ్చారు. ఏమండి? సిమెంట్ తెచ్చారు. ఏమండి? అసలు మీరు ఏం చేశారు రా బాబు? మేము అడుగుతాం తెలుసా? ఒకటి అడుగుతాం బాబు, మేము ఇన్ని చేసాం కదా, మీరు ఏం చేశారు? ఏమీ చేయలేదు. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఇలా ఉండాలి. చూడండి ఎలా ఉండాలి క్రైస్తవుడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ప్రతి క్రైస్తవుడు సువార్తకి వెళ్తే ఎలా ఉండాలి? నువ్వు ఒక్కడు వెళ్ళా సరే ఎంతమంది తరమాలి? 1:1000. అది క్రైస్తవుడు అంటే. ఎందుకంటే ఇండియాకి బ్యాక్ బోన్ ఎవరంటే క్రైస్తవుడు. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఎస్. ఇండియాలో అసమానతలు పోయాయంటే ఎవరి వల్ల పోయాయి? క్రైస్తవ వైపు పోయాయండి. అసలు క్రైస్తవులకు వచ్చారంటే మీరు అదృష్టవంతులు. అసలు మనం లేకపోతే అసలు పేడ అడుక్కోవడమే, పేడ తీసుకొచ్చి అలుక్కోవడమే. ఆవు పేడ గొడ్డులే, రఫగొద్దు అండి. మీకు అర్థమవుతుందండి? గమనించండి. మేము ఇన్ని చేశాం కదా బాబు, మీరు ఏం చేశారు నాయన అని అడుగుతున్నాం. ఏమీ చేయకపోయినా మాది గొప్ప మాకు అది ఉంది. ఇప్పుడు ఏది ఉంది చూసిరా? మా తోమా గారి ఉన్నది కూడా మీకు లేదు. తోమా గారు ప్లేట్ అయినా ఉంది మాకు, మీకు అది కూడా
ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. చర్చ్ హిస్టరీ ఉంది, క్రిస్టియన్ హిస్టరీ ఉంది, బైబిల్ హిస్టరీ ఉంది. ఇండియాలో ఇండియన్ హిస్టరీలో కూడా క్రైస్తవుల యొక్క హస్తం ఉంది. అంతెందుకు స్వతంత్రం రావడానికి కూడా మన వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు. కనుక ఒక క్రైస్తవుడు 1000 మందిని తరిమేవాడిగా ఉంటాడు. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక. ఆమేన్.